हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं विगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम नारायण नारायण। సాయిరామ్ సాయిరామ్. చదవండి ఆయన. సచ్చిదాత్మని అనుస్యూతే నిత్యా విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తవ్యో వివిధాః సర్వ హాటకే కటకాదివత్. ఇందులో ప్రాణప్రదమైనటువంటి అంశాలను మనం విచారణ చేస్తున్నాం. అనుస్యూతం, ఇది ఒక గొప్ప లక్షణం అండి. సాధకులందరూ కూడా ఈ అనుస్యూతం అనేటటువంటి లక్షణాన్ని స్వానుభవంలో పొందాలి. అంటే ఇది పుస్తకం చదివితే రాదు, ఎన్ని పుస్తకాలు చదివినా రాదు, జీవితం అంతా పాండిత్యాన్ని సంపాదించినా కూడా రాదు. అంటే కవులు, పండితులు, గాయకులు, నటకులు వీళ్ళందరికీ కూడా ఇది రాదు. కారణం ఏమిటి అంటే ఇది ఆంతరిక సాధన, అంతర్ముఖ సాధన. ఆత్మ అన్నది ఎప్పుడూ కూడా ఈ అనుస్యూత లక్షణాన్ని ఆధారం చేసుకుని ఉంటున్నాం. ఉనికి అసలు అదనమాట. అంటే అందుకని ఇక్కడ చెప్పబడిన ఉపమానం కూడా బంగారం నిండా ఆభరణం ఎలా ఉందో, ఆభరణం నిండా బంగారం ఎలా ఉందో. మనిషికి రెండు కనబడుతున్నాయి ఇప్పుడు అక్కడ. ఒకటేమిటి? ఆభరణం కనబడుతుంది. ఆభరణం నిండా బంగారం ఉందా, బంగారం నిండా ఆభరణం ఉంది. ఈ అనుస్యూతం అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తల్లి 5 పిల్లల్ని కన్నది, 5 పిల్లల్ని పెంచింది, పెద్దవాళ్ళని చేసింది. వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు కూడా పెద్ద చేసింది, వాళ్ళ పిల్లలను కూడా పెద్దవాళ్ళే పెళ్లి చేసేంత పెద్దవాళ్ళు అయ్యారు. మళ్ళీ వాళ్ళు కూడా పెళ్లి చేస్తున్నారు.
మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టారు, అంటే ముని మనవల్లాగా వచ్చారు. ఇప్పుడు ఆ తల్లి మునిమనవల వరకు, ఒకే తల్లి మునిమనవల వరకు వ్యాపించిందని చెప్పాలా, లేదండి వాళ్ళందరూ ఎవరికి వారే వ్యక్తిగతం, పిల్లలు వేరే, మనవలు వేరే, మునిమనవలు వేరే, అందరూ ఎవరికి వారే యమునా తీరే, సపరేట్, ఒకే తల్లిలో నుంచి వీళ్ళంతా రాలేదు, ఆ తల్లి యొక్క స్వభావాలు ఏమి వీళ్ళకి రాలేదు, ఆవిడ పాటించిన ధర్మం ఏమి వీళ్ళకి రాలేదు, ఆవిడ పాటించినటువంటి ఉత్తమ సంస్కారాలు ఏవి కూడా వీళ్ళకి రాలేదు అని చెప్పవచ్చా? ఎందుకని అంటే ప్రపంచం అనేకంగా కనబడుతుంది, ఆత్మ ఏకంగా ఉంది. ఆ ఏకంగా ఉన్న లక్షణాన్ని గుర్తుపడటం కోసమని మనమే విచారణ చేపట్టాం. అనేకంగా ఉన్నదని చెప్పడానికి విచారణ ఏం అవసరం లేదు, అది కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఈ ప్రపంచంలో ప్రతిదానికి కూడా మానవుడు ఏం చేస్తాడంటే విచారణ దేనికోసం చేస్తాడు అంటే 2 పద్ధతులుగా చేస్తాడు. అదేమిటి? లేదు, పోదు, కాదు, రాదు, అవదు, అన్నీ నెగటివ్ థాట్సే ఉంటాయి అన్నమాట. అన్నీ మైనస్. ఏదన్నా అడగండి, అమ్మో ఇది చేస్తే ఏమవుతుందో అని సందేహాస్పదంగా చూసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది, అదో విచారణ. అన్ని సందేహాలే, ప్రతిదీ సందేహమే, ప్రతిదీ అడుగడుక్కి సందేహమే. ఏమవుతుంది ఎత్తి కొదేస్తే 3 అవుతుంది, అంతకు మించి ఏమవుతుంది అనేటటువంటి నిర్ణయానికి రాలేడు అనమాట. రెండవ పద్ధతి ఉంది, ఏమిటది? విశ్వాసంతో అడుగులు వేయడం అనమాట. ప్రతి అడుగు విశ్వాసంతో వేస్తాడు, ప్రతి అడుగు లక్ష్యం వైపే వేస్తాడు, ప్రతి అడుగు జ్ఞానంతోనే వేస్తాడు. ఇలా వేసేటటువంటి పద్ధతి రెండవ విచారణా పద్ధతి, సాధనాపూర్వకమైనటువంటిది. ప్రతిదీ సాధ్యమే, ప్రతిదీ సాధన సాధ్యమే అని ప్రయత్నం చేస్తాడు. ఈశ్వరానుగ్రహం ఈ ఇద్దరిలో ఎవరిని వర్తిస్తుంది? ఇది ప్రశ్న. ఏమండి, ఈశ్వరానుగ్రహం అని అంటారు కదా, ఈశ్వరానుగ్రహం ఈ ఇద్దరిలో ఎవరిని అనుసరిస్తుంది, ఎవరికి సహాయకారిగా ఉంటుంది? మంచంలోంచే లేవలేనండి అన్నవాడికి సహాయకారిగా ఉంటుందా? లేదండి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను, నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత ఈశ్వరానుగ్రహం అనేవాడికి తెలుస్తుందా? నిజానికి ఈశ్వరానుగ్రహం సూర్యప్రకాశం వంటిది, అందరి మీద సమంగానే ఉంటుంది అది. కానీ నీ ప్రయత్నం చేత సాకారమై నీకే అనుభవాన్ని ఇస్తుంది. నువ్వు ప్రయత్నం చేయడం వలన ఎవరికి అనుభవం వచ్చిందంటే ఈశ్వరుడికి అనుభవం రాలే, నీకే అనుభవం వస్తుంది. నువ్వు సాధన చేస్తే నీకే అనుభవం వస్తుంది, నీకే నిర్ణయాత్మక శక్తి కలుగుతుంది, నీకే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి శాస్త్ర విచారణ కూడా సాధనే, ఆత్మ విచారణ కూడా సాధనే. శాస్త్ర సహాయంతో ఆత్మ విచారణ, సాధన సహాయంతో ఆత్మ విచారణ, స్వానుభవ పరిజ్ఞానంతో ఆత్మ నిర్ణయం, జాగ్రత్తగా తనను తాను పోగొట్టుకోవడం ద్వారా కైవల్య నిర్ణయం. ఇలా ప్రతి దానిని కూడా ఒక నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిలో అందుకోవాలి అంటే అన్నింటి యందు అనుస్యూతమై ఉన్నటువంటిది. అనుస్యూతమై అంటే అక్కడ 2 లక్షణాలు ఉన్నాయి, దాన్ని అనుస్యూతం అని అంటారు. సాధారణంగా వేదాంతంలో అన్ని సంస్కృత శబ్దాలే ఉంటాయి, మనం అర్థం చేసుకోవడానికి మన భాషలోకి తెచ్చుకోవాలి. ఏకకాలంలో సర్వవ్యాపకము మరియు సర్వసాక్షి, ఏకకాలంలో సర్వవ్యాపకము మరియు సర్వసాక్షి, ఈ 2 లక్షణాలు ఒకే చోట ఎక్కడైతే ఉంటాయో దానిని అనుస్యూతము అంటారు. ఎందుకని ఇలా చెప్పారు అంటే, సరే మీరు ఒక బంగారపు గాజు పెట్టుకున్నారు, కొంతకాలం పెట్టుకున్న తర్వాత బంగారపు గాజు విరిగింది. ఇప్పుడు గాజు విరిగిందా బంగారం విరిగిందా అని ప్రశ్న వచ్చింది. గాజే విరుగుతుంది కానీ బంగారం ఎక్కడా విరగదు, బంగారం ఎప్పుడు బంగారమే. అలాగే మీరు ఒక కొండ నిండా మట్టి ఉంది, ఒక కొండ తెచ్చుకున్నారు, వినియోగించుకున్నారు, కొంతకాలం తర్వాత కింద పడి పగిలింది. కొండ పగిలిందా మట్టి పగిలిందా? ఇప్పుడు మట్టి అలాగే ఉంది, కొండే పగులుతుంది. అలాగే ఈ శరీరంలో దేహి, శరీరి, సాక్షి, నేను అయినటువంటి ఆత్మ ఉన్నది. ఇందులో కొంతకాలానికి కొండ పగలేస్తారు, ఈ దేహం పతనం అయిపోతుంది, ఈ శరీరం పతనం అయిపోతుంది, క్షీణించిపోతుంది. ఇప్పుడు ఆ ఆత్మకి ఏమైనా కానీ ఆబాధితమైందా? ఆత్మ అబాధ, ఆత్మకి ఏ రకమైనటువంటిది అంటలేదు, ఆత్మ ఏ రకంగానూ బాధితం కాలేదు.
అబాధితము. ఇది అనుస్యూత లక్షణం. అంటే శరీరం అంతటా ములుగురుతో సందు లేక ఉన్నటువంటి ఆత్మ ఏకకాలంలో సర్వసాక్షిగా కూడా ఉన్నది. బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి బ్రహ్మము ఏకకాలంలో సర్వసాక్షిగా కూడా ఉన్నది. వ్యాపించిన బ్రహ్మము అంటే అర్థం ఏంటంటే జగత్తు వేరే ఏర్పడి ఆ జగత్తులో వచ్చి మళ్ళా బ్రహ్మం వ్యాపించలేదు. బ్రహ్మమే వ్యాపకం చెందిందే జగత్తు. అంతకుముందు వ్యాపకంగా లేడండి అన్నాడు. అంతకుముందు వ్యాపకంగానే ఉన్నాడండి. ఎలాగా? నిర్గుణ నిరాకార పద్ధతిగా ఉన్నాడు. ఇప్పుడు నీకు సగుణ సాకార పద్ధతిగా జగత్తుగా కనబడుతుంది. ఇంకే తేడా. నీకు కనపడేది సగుణ సాకారవత్తుగా అనేకవత్తుగా పరిచ్ఛిన్నంగా కనపడుతున్నదంతా బ్రహ్మమే, జగద్రూప బ్రహ్మము. వాస్తవ నిర్గుణ నిరాకార బ్రహ్మమునకు రూపమే లేదు, నామరూపాలు లేవు. అంతటా సర్వవ్యాపకముగా ఉండి ఏకకాలములో సర్వసాక్షిగా ఉండుటకు అనుస్యూతమని పేరు. చదవండి. దేశకాల పరిధులలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన ప్రజ్ఞలు ఒక నిర్దేశిత చిత్రము యొక్క విభిన్న వ్యక్తులుగా స్పష్టీకరణ అవుతాయి. కానీ మనం దేశ కాలాలను దాటిపోయినప్పుడు అవి ఏకైక అఖండ జీవ ప్రవాహంలోని అంశాలుగా గోచరమవుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం అండి. దేశకాలములను అతిక్రమించినప్పుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇక్కడ కాలమానం లెక్కేసాం. ఎలా? తన చుట్టూ తాను పరిభ్రమించుతూ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తున్నప్పుడు తన చుట్టూ తాను పరిభ్రమించేటప్పుడు జరుగుతూ ఉన్న కాలాన్ని లెక్కగట్టి దానిని 24 గంటల కింద విభజించి దాని యొక్క లక్షణాన్ని తెలుసుకున్నాం. అదే సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి సంవత్సర కాలం పడుతుంది కాబట్టి ఈ రోజుల లెక్క ప్రకారం ఒక కాలమానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కాలమానం. ఇప్పుడు ఇక్కడ ఏదో దేశం, ఇదిగో ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఈ మండలంలో ఈ భూమండలంలో ఈ బ్రహ్మాండంలో ఇది దేశం. సరే, ఈ దేశము ఈ కాలము సూర్యుడి మీద కూడా అదే ఉంటుందండి అని అడిగారు. సూర్యస్థానం నుంచి చూసినప్పుడు సూర్యుడు గెలాక్టిక్ సెంటర్ చుట్టూతో తిరుగుతున్నాడు. తన సంసార బ్రహ్మాండాన్ని వేసుకుని, ఈ నవగ్రహాలతో కూడిన బ్రహ్మాండాన్ని వేసుకుని సూర్యుడు గెలాక్టిక్ సెంటర్ తన జన్మస్థానం తన మూల స్థానమైనటువంటి గెలాక్టిక్ సెంటర్ చుట్టూతో తిరుగుతున్నాడు. మరి అది మిలియన్ సంవత్సరాలు పడుతుంది మన కాలమానంలో చూస్తే. కానీ మరి ఇప్పుడు అన్ని చోట్ల ఇదే దేశ కాలమానాలని అనువర్తింపజేయవచ్చా అన్నారనుకోండి, అదేం ప్రయోజనం? మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే సాపేక్ష సిద్ధాంతం ద్వారా దేశకాలములను నిర్ణయించాం. కాబట్టి ఈ సాపేక్షమైనటువంటి దేశకాలములనే ఆవరణకు లోబడి చూసినంతసేపు పరిచ్ఛిన్నంగానే కనబడుతుంది, ఏకంగా కనబడదు. నిరపేక్ష నిర్ణయ పద్ధతిగా బ్రహ్మాండ విశ్వాండ పద్ధతులుగా కనుక మనం పరిశీలించడం ప్రారంభించినప్పుడే ఈ విజ్ఞానం, ఆత్మ విచారణ అనే విజ్ఞానం నీకు దేశకాలములను దాటినటువంటి పరిజ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు నీ పరిమితత్వాన్ని కోల్పోతావు, నామ రూపాలనే పరిమితత్వాన్ని కోల్పోతావు, సచ్చిదానంద ఘనం అనేటటువంటి లక్షణాన్ని నిర్ణయం పొందుతావు, కైవల్య మార్గంలో ప్రవేశిస్తావు. చదువు. కాంతి విద్యుత్తుల విషయంలో లాగానే జీవిత విషయంలో కూడా దృగ్విషయాలు అనేవి దేశ కాలాల్లో వ్యక్తులు భిన్న అస్తిత్వాలను కొనిపోవడం కావచ్చు. కానీ దేశ కాలాలను అతిక్రమించిన ప్రగాఢ సత్య దృక్పథంలో మనం అందరము ఒకే ఒక దేహానికి సంబంధించిన వివిధ అవయవాలు అవుతాం. అంటే విశ్వపురుషుడిలో మనం అంతా భాగస్వామ్యం. ఆ మహత్తులో ఇవన్నీ అణుస్వరూపాలు.
ఇది నిరపేక్ష నిర్ణయం, ఇది నిరపేక్ష దర్శనం. నన్ను బట్టి సూర్యుడే లెక్కేస్తానన్నట్టు ఎవడు. నేను పొద్దునే లేస్తాను కదండి, నేను ఇచ్చేటటువంటి అర్ఘ్యం వల్ల సూర్యుని యొక్క రథం తిరుగుతుంది, ఈ అర్ఘ్యం ఇవ్వకపోతే సూర్యుడు రథం తిరగదు అన్నాం అనుకోండి. అప్పుడేమైంది? దేశకాలాలకు అతీతమైనటువంటి సూర్యుడు సాపేక్ష న్యాయమైనటువంటి దేశకాలాలలోకి పరిమితించి అనువర్తించబడి నిర్ణయాత్మకంగా కిందకు దిగొచ్చేసినట్లుగా ఈ అర్ఘ్యజలం చేతే సూర్యుడు నడుస్తున్నాడు. సూర్యచక్రానికి ఇంధనం అర్ఘ్యజలమే. ఇందులో నిర్ణయంలో దోషం కనబడాల. అయితే ఈయన ఇప్పుడు ఉదయం అర్ఘ్యజలాలు ఇవ్వాలా వద్దా? ఇది ఈయన కోసం ఇవ్వాలి. స్వాగత కుసుమాంజలి, సుప్రభాతం, రాబోయే సూర్యుడికి, జ్ఞాన సూర్యుడికి ఆవాహన, అర్ఘ్యం. ఈ రెండు కూడా నీలో ఉన్నటువంటి జ్ఞాన సూర్యుడిని మేల్కొల్పడం, నీలో ఉన్న స్వరూప జ్ఞానాన్ని మేల్కొల్పడం, నువ్వు అదే అయి ఉన్నావని గుర్తించడం. జాగ్రత్తగా గమనించాలన్నమాట. లేకపోతే ఇటువంటి విపరీత లక్షణాలతో విచారణ చేసి నిర్ణయం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇందులో వేదాంతంలో చెప్పబడేటటువంటి ప్రతి నిర్ణయము కూడా దేశ కాలములకు ఆవల, అతీతం అనేటటువంటి నిర్ణయించే చెప్పబడింది. మనం ఏ విచారణ చేసినా దేశకాలములకు లోబడి చేస్తున్నామా, దేశకాలములకు అతీతమైన నిర్ణయం చేస్తున్నామా అన్న జాగ్రత్తను పాటించాలి. చదవండి. చదవండి ఉమాశంకర్ గారు. కరెంట్ పోయింది. లేదండి, సారీ, నేను మ్యూట్ అయ్యి చదువుతున్నా, ఇప్పుడే చూసుకున్నా. జేబిఎస్ హాల్డనే అనే ప్రముఖ జీవశాస్త్రజ్ఞుడు ఒక చోట తన ఉపన్యాసమును క్రింది కనుపరిచిన ఉత్తేజకరమైన వాక్యముతో ముగించాను. మన్స్టర్స్ లోని ప్రాణశక్తి సంబంధిత పరిశోధనాగారంలో ఒక పెద్ద గది గోడల పైన తత్వం అసి అని మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ మహావాక్యములోని కొన్ని జటిల భావాలను మీలో ఎవరైనా గ్రహించడానికి నేను తోడ్పడి ఉంటే నా ఉపన్యాసాలు వృధా కాలేదు అని అనుకుంటాను. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చెప్పదగినటువంటి వాగ్రూపంలో చెప్పదగినటువంటి అతి గొప్ప వాక్యం, అతి గొప్ప ఉపదేశం ఏదైనా ఒకటి ఉందా? మానవుడు జననం నుంచి మరణం వరకు ఎన్నో శబ్దాలను వెలువరిస్తూ ఉంటాడు, ఎన్నో వాక్యాలను మాట్లాడతాడు. ఆ మాట్లాడేటటువంటి వాక్యాలలో అత్యుత్తమమైనటువంటి ఉపదేశ వాక్యం ఏమైనా ఒకటి ఉందా అంటే తత్వమసి, నీవు అదే అయి ఉన్నావు. నిర్ణయాత్మకంగా చెప్తున్నాడు అనమాట. నీవు పరబ్రహ్మమే అయి ఉన్నావు. అది అంటే పరబ్రహ్మం, తత్ అంటే పరబ్రహ్మం, త్వం అంటే నీవు పరబ్రహ్మమే అయి ఉన్నావు అని తెలిసి నిర్ణయం పొందినటువంటి గురువు శిష్యుడికి చెప్పేటటువంటి అనేక వాక్యాలలో అత్యుత్తమ వాక్యం ఏమిటయ్యా అంటే తత్వమసి. విశ్వాసం స్థిరంగా ఉండడానికి, బ్రహ్మనిష్ట స్థిరంగా ఉండడానికి, స్వానుభవాన్ని పొందడానికి ఒకే ఒక ఆధారభూతమైన వాక్యం తత్వమసి. అతత్వమసి అనకూడదు. అతత్వమసి అంటే అర్థం అంతా మారిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. సంస్కృత శబ్దాలు మాట్లాడటం వేగంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పొరపాటున అతత్వమసి అంటారు. అతత్వమసి ఏమిటంటే అర్థం ఏంటంటే అది తత్వము ఎప్పటికీ ఒకటి కావు అని చెప్పడం. అది జ్ఞాన మార్గం కాదు. జ్ఞాన మార్గంలో అత్యుత్తమమైనటువంటి ఉపదేశ వాక్యం
తత్వమసి. మహావాక్యాలలో కేవలం తత్వమసి మహావాక్యాన్ని మాత్రమే గురువు గారు బోధించాలి, ఉపదేశించాలి. మిగిలిన 3 మహావాక్యాలని శిష్యుడే స్వయముగా తన యొక్క సాధన ద్వారా, విచారణ ద్వారా, అనుభవం ద్వారా తాను తెలుసుకొని చెప్పాలి. నేటి కాలంలో అన్ని పీఠాలలో కూడా ఎవ్వరూ ఈ సూత్రాన్ని పాటించడం లేదు. 4 మహావాక్యాలు కూర్చోబెట్టి వాచ్యార్థ లక్ష్యార్థాలుగా బోధించేస్తే ఈ శిష్యులు పాఠంగా నేర్చేసుకుంటారు. మహావాక్యానుభవం వచ్చిందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే విచారణగా, శాస్త్ర పఠనంగా వచ్చినటువంటి పాఠాలను అప్పచెప్తాడే గాని ఇది ప్రజ్ఞానం బ్రహ్మ ఎలాగో చెప్పబోయా అంటే, ఎలాగో చెప్పమంటే ఎంతసేపు లాజికల్ సీక్వెన్స్ నే చెప్తాడు. పుస్తకంలో చెప్పబడినటువంటి 10 పేజీల పాఠం చదివి వినిపిస్తాడు. అది లాభం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మహావాక్య దృష్టితో జీవించాలి, స్వానుభవంలో బ్రహ్మనిష్టను పొందాలి. అది మహావాక్యానుభవం అంటే. జీవన్ముక్తుడు అవ్వాలి, అది మహావాక్యానుభవం అంటే. అంతేగాని తాను స్వయముగా నిర్ణయం పొందినటువంటి వాడు, అలా జీవన్ముక్తుడిగా ఉన్నటువంటి వాడు, ఆ సామర్థ్యం లేనటువంటి వాడికి అది సాధ్యం. కానీ ఈ తత్వమసి మహావాక్యోపదేశము ఉత్తమమైనటువంటి ఉపదేశం. చదవండి. నామరూపాత్మకమైన జగత్తునకు బ్రహ్మమే ఆధారమై ఉన్నందున జగత్తు బ్రహ్మము కన్నా అన్యము కాదు. అది అన్యము కాదు, అదేగా తత్వమశలో అసి అయి ఉన్నావు. అందువల్ల బంగారము, ఆభరణాలు వేరువేరుగా లేవు, మట్టి, కుండ వేరువేరుగా లేవు, రెండు కలిసే ఉన్నాయి. అన్యముగా లేవు. దేహము, దేహి వేరువేరుగా ఉన్నాయా? కలిసే ఉన్నాయా? కానీ అనుస్యూతమై ఉన్నది. జాగ్రత్తగా గుర్తుపెట్టాలండి. అద్వైతంలో ఒకేసారి 2 లక్షణాలని చెప్తారు. 2 భిన్న లక్షణాలని, 2 వ్యతిరేక లక్షణాలని ఒకచోటే చెప్తారు. ఇది చెప్పే విధానం ఇలాగే ఎందుకు పెట్టారంటే దీనికి మార్మిక బోధ అని పేరు. 2 నెగటివ్లను ఒకేసారి చెప్తారు. ఒక పక్కేమో ఈ 2 అన్యముగా లేవు అని చెప్తారు. అంటే దేహం కూడా ఆత్మలో భాగమే అని చెప్పాలి, కానీ ఆత్మ దేహంలో భాగం అని చెప్పకూడదు. ఇప్పుడు వచ్చిన పెద్ద చిక్కిది. విపరీత అర్థం తీసే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ దేహం లేకపోతే ఆత్మ ఎక్కడ ఉందండి అంటే, ఎవరిని అర్థం ఉందానికి ఏమైనా సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, జ్ఞానాభిద్ధుడు ఉన్నటువంటి శరీరం, ఆ ఆత్మలో ఈ శరీరం భాగం అని చెప్పాలి, కానీ ఈ శరీరంలో ఆ ఆత్మ భాగం అండి అని చెప్పామనుకోండి, ఏమైపోతుంది అప్పుడు? రేపొద్దున ఈ శరీరం పతనం అయిపోతే అప్పుడు ఆత్మ కూడా పతనం అయిపోయిందని చెప్పాలా? ఒక కాలంలో ఉండి ఒక కాలంలో పోయే కొండ లాంటిది ఈ శరీరం. అంత మాత్రం చేత సృష్టి ఆది స్థితి నుంచి ఉండి సృష్టి లయ కాలంలో ఉండేటువంటి సృష్టి స్థితి లయాలకు ఆవల అతీతంగా ఉన్నటువంటి ఆత్మ బ్రహ్మము సృష్టి చేత బాధితమవడం అనేటువంటిది అసంబద్ధం కదా. అందుకని విపరీత భావనలను తిరస్కరించాలి. ఒకటి అన్యంగా లేదు. అన్యంగా లేదంటే ఆత్మలో దేహం భాగమై ఉన్నది, అనుస్యూతమై ఉన్నది. అనుస్యూతమై ఉన్నదంటే ఏకకాలంలో సర్వవ్యాపకము అయి ఉన్నది, సర్వసాక్షి కూడా అయి ఉన్నది. చదవండి. నామరూపములను తొలగించి దర్శించినచో బ్రహ్మానుభవము కలుగును. అంతే. ఏమంటే నేను బ్రహ్మం అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నామరూపాలకు అతీతంగా జీవించాలి. బంగారు ఆభరణములలో ఉన్నదంతయు బంగారమే. అంతే. ఆభరణము చదవండి. ఆభరణములను దర్శించగానే రూపము గోచరమై తద్వారా నామము తెలియను. దీనికి ఉదాహరణ చెప్తాను. చిన్న పిల్లవాడు ఉన్నాడండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. 3 ఏళ్ల పిల్లవాడికి 8 ఏళ్ల పిల్లవాడికి తేడా ఏమిటి అంటే 3 ఏళ్ల పిల్లవాడికి నామరూపాలు గుర్తించలేదు. మీరు బంగారపు ఆభరణాలని మీ దగ్గర ఉన్నవన్నీ గుట్టగా పోసి వాడికి 1 గంట సేపు క్లాస్ చెప్పి
ఇది చూడామణి, ఇది కంటె, ఇది వడ్డాణం, ఇది దండె, ఇది పట్టీలు, ఇట్లా ఓ అన్ని చెప్పారు అనుకో, వాడు అన్ని మళ్ళా కలిపేసి గుట్టగా పోసేస్తాడు. వాడికి అన్నీ కలిపి ఒకే వస్తువు, ఏక వస్తువు, వాడికి ఏం భేదం లేదు. తెలివి విషయం పెరిగే కొద్దీ, విషయ వికాసం వచ్చే కొద్దీ 8 ఏళ్ల పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఇదే పని చేసామనుకోండి, వాడు గుర్తుపట్టేస్తాడు. ఒక్కొక్కటి తిప్పడిగితే మళ్ళా చెప్తాడు, ఇదిగో ఇది దిద్దులు, ఇది ముక్కర, ఇదిగో ఇది కంఠంలో పెట్టుకునే నెక్లెస్, ఇట్లా విడివిడిగా చెప్తాడు 8 ఏళ్ల పిల్లవాడు. అయితే 8 ఏళ్ల పిల్లవాడికి బంగారం విలువ తెలియజెప్పాలంటే చెప్పదు. విలువైంది అని చెప్తాం, అవగాహనకి సూచనగా చెప్తామే కానీ నిజంగా వాడికి విలువైంది ఏదో తెలియదు. సరే, 18 ఏళ్ల పిల్లవాడి దగ్గరికి వెళ్ళాం, వాడికి చెప్పాం, వాడికి తెలిసిపోయింది. అంటే ఒక ముక్కెర ఇస్తే, లేదు ఒక చెవిదుద్దు ఇస్తే చాలా వస్తువులు వస్తాయి ప్రపంచంలో. అంటే అన్ని వస్తువులను సంపాదించడానికి ఈ ఒక్క వస్తువు ఎలా సరిపోతుంది కాబట్టి దీనికి విలువైంది అని పేరు పెట్టాం. పేరు పెట్టాం అంతేగాని దాని వస్తు లక్షణం కాదు అది. అదే 28 ఏళ్ల వాడి దగ్గరికి వెళ్ళాం, వాడికి పెళ్లి కూడా అయింది, వాడు బోల్డ్ ఆభరణాలు కొన్నాడు, పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అడిగాం, ఏమండి ఇవన్నీ ఏమిటి, దీని సంగతి ఏంటి, దీని నామం ఏంటి, రూపం ఏంటి, విలువ ఏంటి అని అడిగాం అనుకోండి. అబ్బో చాలా విలువైనవండి బాబు, ఎవరన్నా కనబడితే దొంగలు ఎత్తుకుపోతారు, దాని ప్రయోజనం అదే, అందుకని ఎవరికీ కనపడకుండా లాకర్లో పెట్టేశానండి అంటే. ఎవరి కోసం పెట్టుకున్నాడయ్యా, కొన్నాడయ్యా అంటే లాకర్ కోసం కొన్నాడు అంతే, ఏదో సందర్భానుసారం బయటికి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటానండి అంటే. ఇలా వయోవృద్ధులు అయ్యే వరకు కూడా అడిగామనుకోండి. ఇప్పుడు 90 ఏళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి బంగారం విలువ ఎంతండి అని అడిగాడు, భూమి విలువ ఎంత అని అడుగుతాడు. అందుకని భూమి ఆధారం కదా బంగారం రావడానికి. భూమే లేకపోతే బంగారం ఎక్కడ ఉంది? బంగారం లేదు, వజ్రం లేదు. అనంతంగా ఉన్నటువంటి భూమండలము బ్రహ్మాండ స్థితి నుంచి చూస్తే అణుస్వరూపం, ఒక బిందువు. విశ్వం నుంచి చూస్తే మన సౌరమండలం, 9 గ్రహాలతో కూడిన సౌరమండలం ఒక బిందువు. విశ్వాతీతంగా చూస్తే అనంత విశ్వం ఒక బిందువు. చూడండి, అతీత లక్షణం వలన నువ్వు నామరూపాలను కోల్పోగలవు. ఈ సూచనను అందించడమే ఆత్మబోధ యొక్క ప్రధాన ఉద్దేశం. నువ్వు ఈ జనన నుంచి మరణం వరకు ఎన్నింటినైనా చూడు, ఎన్నింటినైనా తెలుసుకో, ఎన్నింటిలోనైనా వ్యవహరించు, ఎన్నింటిలోనైనా నువ్వు వ్యవహరించినట్లు కనపడు, అదంతా ఇమిటీరియల్. దానికి అతీతమై ఉన్నావు. దేశకాలములచే గ్రసించబడని ఆత్మయే నీవు. ఈ సత్యాన్ని తెలుసుకో, ఈ అతీత దృష్టిని అలవర్చుకో. దేని చేత పరిమితించకూడదు, అలా పరిమితించబడనటువంటి లక్షణంతో ఉండాలి. అటువంటి అతీత లక్షణం నీలో ఉన్నటువంటి, సర్వత్రా ఉన్నటువంటి, సర్వసాక్షిగా ఉన్నటువంటి 3 స్థాయి భేదాలు చెప్తున్నాడు. పిండాండమంతా ఆత్మే, ఈ పిండాండమే ఆత్మలో భాగం. బ్రహ్మాండమంతా ఆత్మే, బ్రహ్మాండమంతా ఆత్మలో భాగం. బ్రహ్మాండ సాక్షి బ్రహ్మము ఆత్మ. ఈ పిండాండం, ఆ బ్రహ్మాండం ఆ ఆత్మలో, ఆ బ్రహ్మములో అంశీభూతంలే. ఎష్టి సాక్షికి ఆత్మని పేరు, సమిష్టి సాక్షికి బ్రహ్మమని పేరు. అయితే ఇంకా అవతలగా ఆ అనంత విశ్వం కూడా పరబ్రహ్మములో భాగమే. ఎందుకని విశ్వాతీతం పరబ్రహ్మ. ఇలా జాగ్రత్తగా పిండ, బ్రహ్మాండ, విశ్వాండములకు అతీత లక్షణంతో స్థిరపడేటటువంటి నిర్ణయం పొందడమే ఆత్మ. మళ్ళా ఈ అతీత లక్షణంతో నిలబడినటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆత్మబోధని, ఆత్మనిష్టని మరల ప్రబోధగా, పరిపూర్ణ నిర్ణయంగా చిట్ట చివరి పరము పరాత్పరము నిర్ణయానికి వచ్చినప్పుడు మళ్ళా కిందకు వస్తాం. వచ్చి కేవల ఆత్మ అన్న పద్ధతిగా ఈ అతీతంగా నిర్ణయించబడినదంతా రహిత పద్ధతిగా నిర్ణయం చేస్తాం. పిండాండము రహితమే, బ్రహ్మాండము రహితమే, విశ్వాండము రహితమే. మొత్తం కలిపి ఒక బిందువే. పరబాహ్యంలో
దీనికి మూలం లేనే లేదు. ఇలా చెప్పేదానికి కైవల్య మార్గం అని. రహితం పద్ధతిని స్థిరపరిస్తే కైవల్య మార్గం. అందుకనే జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానాన్ని మించిన పవిత్రం లేదు, జ్ఞానాన్ని మించినటువంటి కైవల్య మార్గం లేదు. అన్ని మార్గములు ఎండ్ రిజల్ట్కి వచ్చేటప్పటికి జ్ఞానం అయిపోవలసిందే. అతీత మార్గం అంతా జ్ఞానం, రహిత మార్గం అంతా కైవల్యం. జ్ఞానమే లేకుండా కైవల్యం రాదు అని నిర్ణయంగా చెప్తుంది శాస్త్రం. ఎందుకని? నువ్వు ఈ అతీత లక్షణంతో జీవించాలి. ఈ అతీత లక్షణం అంటే ఏమిటో అధ్యయనం చేయాలి, విచారణ చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. అలా ఉండాలి. అదే పద్ధతిని మరలా ప్రబోధలో కూడా నిర్ణయంగా ముందు చెప్తాం. నిర్ణయమే ముందు వచ్చేస్తుంది, ఎందుకని అతీత మార్గంలో వచ్చేసాడు కాబట్టి. అందుకని జ్ఞాన మార్గం చాలా 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 ముఖ్యమైనటువంటిది. అతీతమనే నిర్ణయం లేకుండా జ్ఞానమని అంటే అది అతత్వమసి, తత్వమసి కాదు. అందుకని జాగ్రత్తగా విచారణ చేసేటప్పుడు ఏ నిర్ణయంతో, ఏ లక్ష్యంతో విచారణ చేస్తున్నామనేటటువంటి సత్యాన్ని గుర్తించాలి. చదవండి. ఆభరణములను దర్శించు దృష్టిని ఆధార వస్తువుపై మరల్చగానే బంగారు అనుభవమునకు అందును. అంటే కనబడుతున్నటువంటి నామరూపాలైన ఆభరణాల మీద దృష్టి పెట్టినంత వరకు పిల్లలాటల పోలికాయ. నామరూపాలకు సంబంధించినదంతా మనం మనసు తిరుగుతూ ఉన్నంతసేపు, నీ అంతఃకరణం దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నంతసేపు అదంతా పిల్లల ఆటల పోలిక. ఆధారమైనటువంటి బంగారాన్ని గుర్తించగానే స్వరూపం తెలుసు. అతీతమైనటువంటి సత్యము, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందం, ఈ 5 లక్షణాలతో ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని గుర్తించగానే నామరూపాలు అదృశ్యమైనవి. బుద్ధిలో బంగారు అనుభావం మెదలగానే బంగారము అనుభవమై మిగులును. అంతే. కనుక బుద్ధి గొలుసుపై కాక బంగారుపై పయనించవలెను. అంతే. గొలుసు బుద్ధి భ్రాంతిని అందించును. భ్రాంతి సహితము, భ్రాంతి రహితము, 2 స్థాయి భేదాలని సూచిస్తున్నారు ఇక్కడ. బుద్ధి కర్మానుసారిణి అన్న సూత్రంలో వర్తించినప్పుడు భ్రాంతి సహితం, కర్మకు అతీతంగా వ్యవహరించగానే భ్రాంతి రహితం. అంతే, వేరే ఏం లేదు. 3 గుణాలతో కూడి నామరూపాత్మకమైనటువంటి ప్రపంచ భావనతో పనిచేసింది బుద్ధి. భ్రాంతి సహితం. నామరూప వ్యతీతోహం, నిరాకారోహం అచ్యుతః, సుఖరూపస్వరూపోహం, అహమేవాహమవ్యయం. జాగ్రత్తగా బ్రహ్మజ్ఞానావళి మాల అందిస్తుందన్నమాట. నామరూపౌ యతీతోహం నిరాకారోహమచ్యుతః, సుఖరూపస్వరూపోహం, అహమేవాహమవ్యయః. నీ లక్ష్యం ఎప్పుడూ కూడా నామరూపాలకు అతీతంగా ఉండాలి. నీ వాస్తవమైనటువంటి ఉనికి అదే, నీ స్వరూప జ్ఞానం కూడా అదే. చదవండి. బంగారు బుద్ధి శాంతిని చేకూర్చును. గొలుసు బుద్ధి భ్రాంతిని అందించును. బంగారు బుద్ధి శాంతిని చేకూర్చును. భ్రాంతి, శాంతి ఈ 2 ఒకచోటే ఉన్నాయి. మానవుడికి పాము కనపడంతసేపు భ్రాంతి, భయం, భీతి, మృత్యు భీతి. తాడు కనపడగానే శాంతి. ఇప్పుడు 2 వేరువేరుగా వేరువేరు ప్రదేశాల్లో ఉన్నాయా? ఏకదేశీయమై ఉన్నాయా? ఏకదేశీయమే అయి ఉన్నాయి. ఏక వస్తువు కూడా అయి ఉన్నాయి, ఏకకాలము కూడా అయి ఉన్నాయి. చూడండి, ఏకదేశీయము, ఏక వస్తుగతము,
ఏకకాలం. ఏకత్వమే అక్కడ సత్యం. ఏమండి, మృత్యు ఎవరికైనా బయట నుంచి వస్తుందా? ఈ దేహంలో నుంచే వస్తుందా? కొన్ని సందర్భాలలో బయట నుంచి వచ్చినట్లు కనబడుతుంది, కానీ మృత్యు అనే ఘటన సంభవించేది ఈ దేహంలోనే. ఎందుకని మన 5/5 పంచీకరణలో మృత్యుదేవత కూడా ఒకటి. భూమిలో భూమి యొక్క అంశములో ప్రధాన భాగంలో అర్ధ భాగంలో మిగిలిన 4 యొక్క 1/8 చేరి భూమిలో భూమి అయింది. ఆ భూమిలో భూమి నీ మృత్యుదేవత. అక్కడి నుంచే మొదలవుతుంది మృత్యుస్థానం. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఏం చెప్పాడు? నువ్వు బంగారాన్ని చూసావు, బ్రహ్మమును చూసావు, అప్పుడు పతనమయ్యే దేహం కనపడలే, పరిణామం చెందే దేహం కనపడలే, పరిణామం చెందుతున్న జగత్తు కనపడలే, పరిణామం చెందుతున్న బ్రహ్మాండం కనపడలేదు, పరిణామం చెందుతున్న విశ్వం కనపడలేదు. జాగ్రత్తగా అతీత దృష్టిని అలవర్చుకోవడమే జ్ఞానం. బియాండ్ పరాత్పరం. ఈ అతీత దృష్టిని ఎవరైతే స్థిరపరచుకున్నారో వారికి మాత్రమే గోచరించేటటువంటిది స్వరూప జ్ఞానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అతీత దృష్టి లేనటువంటి వాడికి స్వరూప జ్ఞానం అసాధ్యం. రహిత దృష్టి లేని వారికి కైవల్యం అసాధ్యం. దృక్, అందుకని ఏమన్నారు? ఆధారము దృక్ అయ్యా బాబు. ఎట్టి దృక్కో అట్టి దృష్టి, ఎట్టి దృష్టియో అట్టి జ్ఞానం. ఈ సూత్రాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎట్టి దృక్కో అట్టి దృష్టి. నువ్వు ఏ జ్ఞానం, ఏ లక్ష్యంతో నువ్వు స్థిరపడి చూస్తావో ఆ లక్ష్యంలోనే నీకు కనబడు. భ్రాంతి శాంతి ఒకే చోట ఉన్నాయి. నీవే దానికి అనువర్తించేది. భ్రాంతిగతంగా అనువర్తించావా జీవుడు, శాంతి స్థితిలో ఉండి జ్ఞాన స్థితిలో ఉండి సాక్షిత్వంగా వర్తించావా ఆత్మ. చదవండి. ఆభరణములు బంగారు యందు ఆరోపించబడి ఉన్నట్లు జగత్తు బ్రహ్మమునందు కల్పించబడి ఉన్నదని ఆచార్యులు తెలియజేయుచున్నారు. అది ఆరోపించబడిందట. మీరు ఒక 10 ఆభరణాలు తయారు చేసే కమర్ వాని దగ్గరికి, లేదు కంసాలి వాని దగ్గరికి వెళ్ళారనుకో, ఇనప ఆభరణాలు కావాలంటే కమ్మరి వారి దగ్గరికి వెళ్ళారు, బంగారం ఆభరణాలు అంటే కంసాలి వారి దగ్గర వెళితే వాళ్ళు ఏం చేస్తారు? ఏమండి, ఉన్నది చెడగొట్టకుండా కొత్త తయారు చేయడం కుదరదండి అంటారు. అదేంటయ్యా అంటే, ఈ ఆకారంలో ఉండగా మరొక ఆకారానికి రావాలంటే కుదరదు. ఇది గొప్ప పాఠం అండి. ఎందుకు ప్రతివారు తప్పక కమ్మరి దగ్గరికి, కుమ్మరి దగ్గరికి, కంసాల దగ్గరికి వెళ్ళాలయ్యా అంటే, వాళ్ళు నేర్పే ఈ పాఠం జగత్తులో ఎవరు నేర్పలేదు. ఏమిటి వాళ్ళు నేర్పే పాఠం? మానవుడికి ఉన్నటువంటి పెద్ద భ్రాంతి దేహభ్రాంతి, దేహాత్మ భావం. ఈ శరీరం నేను. ప్రతివాడు అద్దం ముందుకెళ్ళి నిలబడి చూసుకుంటాడు, ఆహా నేను బాగున్నాను అనుకుంటాడు. ఇంతలోనే స్ఫురిస్తుంది తనకు అందంగా ఉండేటటువంటి, అద్భుతంగా అనిపించినటువంటి శరీరాలు గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి అలా లేనే, నేను ఇలా లేనే అనే దుఃఖం. తద్వారా తాదాత్మ్యత బుద్ధి చేత ఏం చేస్తాడు? అయ్యో నా జుట్టు తెల్లబడిపోయిందే, ఇది నల్లగా ఉంటే బాగుండే అని రంగేసుకోవడం మొదలుపెట్టాడు. ఒకసారి మొదలు పెడితే అది జీవితకాలం సమస్య. జీవితకాలం చేస్తూనే ఉండాలి ఆ గోల. ఇప్పటికీ చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను. సాధకులు అంటారు, ముక్తులు అంటారు, స్వామీజీలు అంటారు, పీఠాలు అంటారు, రకరకాలైనటువంటి విషయాలన్నీ చెప్తారు. కానీ జుట్టు పాపం తెల్లగా కనబడితే మాత్రం సహించలేదు. ఏమి సాధకులో? సహజమైనటువంటి జీవనం ఉండాలి కానీ అసహజమైన జీవనం ఉండకూడదు కదా. ఇలా జాగ్రత్తగా గమనిస్తే ప్రతి చర్యలో, ప్రతి ఆచరణలో దేహాత్మ భావం మానవ జీవితం అంతా నిండిపోయి. అదే మాట ఇక్కడ అంటున్నాడు. ఈ ఆభరణం, ఈ దుద్దును చెడగొట్టి ఓ ముక్కెర చేయమంటే
దుద్దును యాజ్ ఇట్ ఈజ్గా ముక్కలుగా చేయడం కుదరదు, దాన్ని చెడగొట్టాల్సిన ఆకారం. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందట, ఈ దేహాత్మ భావంతో ఉన్నవాడు నాకు అర్జెంటుగా అద్భుతమైనటువంటి శరీరం కావాలి అన్నాడు అనుకోండి, ఎట్లా వస్తుంది? రాదది. ఈ జన్మలో ఈ శరీరం ఒక ప్రత్యేకమైనటువంటి పాఠం పొందడం కోసమే వచ్చింది. ఆ పాఠాన్నే పొందగలుగుతావు అంటే, ఆ అనుభవాన్నే పొందగలుగుతావు అంటే. ప్రతి వాళ్ళు దారాసింగ్లాగా ఉండాలంటే ఉంటాడా? ఉండడు కదా. అందువల్ల జాగ్రత్తగా గమనించాలన్నమాట. నువ్వు ఇచ్చినటువంటి ఇవ్వబడినటువంటి ప్రపంచాన్ని, దేహాన్ని పనిముట్లుగా భావించి దాంట్లో ఉన్నటువంటి బ్రహ్మ లక్షణాన్ని, బ్రహ్మ భావాన్ని, బ్రాహ్మీభూత స్థితిని, బ్రహ్మనిష్టని నిలబెట్టుకున్నట్లయితే నువ్వు అతీతం అయిపోతావు. అప్పుడు ఏ పనిముట్టైనా ఒకటే. అతీత దృష్టి నుంచి చూస్తే ఏ మానవ శరీరమైనా సరే బ్రాహ్మీభూత స్థితికి అర్హత పొందింది. అత్యంత బలహీనుడు, అత్యంత అనారోగ్యవంతుడు కూడా బ్రాహ్మీభూత స్థితి సాధ్యమే. అత్యంత ఆరోగ్యవంతుడు కూడా సాధ్యం. ఏనుగంత శరీరం ఉంది, వాడు అర్హుడే. చేయమంత శరీరం ఉంది, వాడు అర్హుడే. వీడు అర్హుడు కాదని మానవులలో ఎవరికి అతీత దృష్టి దగ్గర ఎగ్జామ్షన్ లేదు. కానీ దేహాత్మ భావ వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం తదనుగుణమైనటువంటి వ్యవహారం ఏర్పడుతుంది. ఒక స్థానంలో పెట్టే ఆభరణాన్ని మరొక స్థానంలో సరాసరి పెట్టలేం, మళ్ళా చెడగొట్టాల్సిందే. ఈ ఆసక్తి, ఈ సంస్కారం, ఈ దేహాత్మ సంగత్వం, భ్రాంతి, ఇదే దేహాత్మ, ఇదే దేహం, ఇదే ప్రపంచం. ఇక్కడే శాంతి కూడా ఉంది. భ్రాంతి తొలగితే శాంతి. భ్రాంతిని తొలగించడమే జ్ఞానం యొక్క పని. జ్ఞానం అంటారు. ఏమిటండి మీ జ్ఞానం అన్నారు? భ్రాంతులను తొలగించడమే జ్ఞానం, వేరే ఏమి లేదు. ఉన్నట్లుగా సత్యాన్ని గోచరింపజేయునది ఏదో అది జ్ఞానం. భ్రాంతులను తొలగింపజేయునది ఏదో అది జ్ఞానం. అతీత దృష్టి ఎందు స్థిరపరుచున్నది ఏదో అది జ్ఞానం. నీ స్వరూపాన్ని తెలియజెప్పేది ఏదో అది జ్ఞానం. అసలు జ్ఞానానికి ఇచ్చిన నిర్వచనాలు అద్భుతమైన నిర్వచనాలు, కోకొల్లలు అన్నమాట. అసలు వేదాంత శాస్త్రంలో చూస్తే జ్ఞానానికి అద్భుతమైన నిర్వచనాలు అవి ఎప్పటికీ మారవు. భూమండలం ఉన్నంతకాలం అవే నిర్వచనాలు. ఎంతమంది మనుషులు మారినా, ఎంతమంది గురువులు మారినా, ఎంతమంది బోధకులు మారినా ఈ నిర్వచనాలు మారవు. ఎందుకని? అది నిత్యం, అది సత్యం, అది శుద్ధం, అది శాశ్వతం. బంగారం వలె. బంగారం జడగొట్టి ఎన్ని ఆభరణాలైనా చేయొచ్చు. అంతేగాని ఆభరణం నుంచి సరాసరి మరో ఆభరణం తయారు చేయడం వీలు. ఏమండి, తల్లి శరీరమా జ్ఞానమా? ఇప్పుడు మరొక శరీరాన్ని తనలో తయారు చేయగలుగుతుంది అంటే తల్లి జ్ఞానమా శరీరమా? తల్లి జ్ఞానం. ఆ పరిజ్ఞానం ఉండబట్టే ఆవిడలో సహజంగా మరొక దేహాన్ని తయారు చేస్తుంది తన గర్భవాసంలో. పొట్టకోసి కన్నానంటరా నిన్ను అంటూ ఉంటారు చాలా మంది, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కన్నప్పుడు. మరి ఇప్పుడు శరీరమే శరీరాన్ని కనదా? జ్ఞానమా అంటే జ్ఞాన వారసత్వమా, దేహ వారసత్వమా? దేహ వారసత్వం కేవలం ఆభరణం. ఆటకే కటకాదివత్. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చోట భ్రాంతి శాంతి ఒకచోటే ఉంటాయి. అతీత దృష్టితో వేరు చేస్తే భ్రాంతి రహితం, నిత్య శాంతి, నిత్యముక్తి, నిత్య శుద్ధత. బద్ధతే లేదు అక్కడ. భ్రాంతి ఉంటేనే కదా బంధించబడేది. జాగ్రత్తగా ఈ బ్రాహ్మీభూత స్థితి యందు బ్రహ్మ లక్షణాలను గుర్తుపట్టి అతీత దృష్టితో జీవించాలి. చదవండి. బంగారును దర్శించువానికి ఆభరణములు గోచరించనట్లు బ్రహ్మమును దర్శించువానికి జగత్తు కనిపించదు. తదాత్మ్యమిదగం సర్వం. సర్వము ఆత్మయేనని వేదము తెలియజేయుచున్నది. అది వేదం ఏం చెప్పిందండి? చాలా చెప్పిందండి. మిమ్మల్ని యజ్ఞాలు చేయమనండి, యాగాలు చేయమనండి, వ్రతాలు చేయమనండి, దీక్షలు చేయమనండి, సదాచారం గురించి చెప్పిందండి, ధర్మం గురించి చెప్పిందండి, ఆయుర్వేదం గురించి చెప్పిందండి, ధనుర్వేదం గురించి చెప్పిందండి. ఇట్లా ఎన్నో మాట్లాడతారండి.
అన్ని వేదం అంటే వా ఇదం ఉన్నది చెప్పిందయ్య బాబు ఉన్నది ఏంటి ఐ తదాత్మ ఇది వేదం. నీవు ఆత్మస్వరూపుడవు. ఈ ఒక్క వాక్యాన్ని లక్ష్య వాక్యంగా స్వీకరించు. ఇదే నీ లక్ష్యం. ఎప్పటికైనా సరే వేదం ఇచ్చినటువంటి మానవులందరికీ ఇచ్చిన ఒకే ఒక ఉపదేశ వాక్యం ఇదే. ఐ తదాత్మ, నీవు అయి ఉన్నావు, ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు. తత్ అయి ఉన్నావు. త్వం కాదు, భిన్నం కాదు, చిన్నం కాదు, అనేకం కాదు అని ఘోషిస్తోంది. చదవండి. ఆత్మానుభూతియే అజ్ఞానమును అంతమొందించును. వేరే మార్గం లేదు. అజ్ఞానం పోవాలి అంటే స్వరూప జ్ఞానం ఉండాల్సిందే, ఆత్మజ్ఞానం ఉండాల్సిందే, ఆత్మజ్ఞాన స్థితిలో ఉండవలసిందే. ఇప్పుడు మహోపనిషత్తులో ఒక శ్లోకం చెప్తున్నారండి. సబాహ్యాభ్యంతరే దేహి యద ఊర్ధ్వంచ దిక్షుచ ఇత ఆత్మాతతో అప్యాత్మ నాస్తనాత్మమయం జగత్. ఈ వాక్యాలను నీ లోపల బయట, నీ 10 దిక్కులలో, బ్రహ్మాండం అంతా, జగత్తంతా ఉన్నది ఆత్మయే. ఈ దేహమునకు బయట, లోపల, పైన, కింద, అటు ఇటు అన్ని దిశల సర్వత్రా ఆత్మయే ఉన్నది. అంతే. అయితే ఉన్నదంటావా ఆత్మే ఉన్నది, లేదంటావా పరబాహ్యంలో ఇది కూడా లేదు. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అదేమో కైవల్య మార్గం, రహిత పద్ధతి. ఉన్నదంటామా నీ 10 దిక్కులలో, నీ లోపల బయట, బ్రహ్మాండం అంతా, జగత్తంతా, విశ్వమంతా, నువ్వు ఏది చెప్తే అదంతా, అన్నిటికీ ఉనికి అనేది ఆత్మ. కాబట్టి ఆత్మ లేని స్థానం లేనే లేదు. ములుగురుత్త సందులేక ఉన్నది. ఈ ఆత్మకున్న ఈ ములుగురుత్త సందులేక ఉన్న లక్షణం పరబాహ్య లక్షణం. పరబాహ్యమే ఆత్మయింది అని చెప్పరాదు. అందుకని ఈ అతీత లక్షణాన్ని, ఆ రహిత లక్షణాన్ని ఒకేసారి విశదంగా బోధించరాదు, సూచనగా చెప్పచ్చు. అంటే అతీత లక్షణాన్ని ఏమో విశదంగా బోధించాలి, రహిత లక్షణమైనటువంటి కైవల్య మార్గాన్ని సూచనగా చెప్పాలి. అందుకని పెద్దలందరూ చెప్పేటప్పుడు పరబ్రహ్మ నిర్ణయాన్ని సూచనగా చెప్తారు, బ్రహ్మనిష్టని విశదంగా వివరిస్తారు, దేహాత్మ భావాన్ని నిరసిస్తారు. ఈ మూడింటిని ప్రతి బోధావాక్యాలలో జాగ్రత్తగా పట్టుకోవాలి. 1 దేహాత్మ భావాన్ని నిరసించాలి, 2 స్వరూప జ్ఞానానిష్ట అయినటువంటి బ్రహ్మభావాన్ని, బ్రాహ్మీభూత స్థితిని, అతీత దృష్టిని స్థిరపరచాలి, రహిత మార్గమైనటువంటి కైవల్య మార్గాన్ని సూచనగా బోధించాలి. చదవండి. కనుక ఉన్నది ఒక్క ఆత్మయే. రెండవ వస్తువు గోచరించుట భ్రాంతి లేక అవిద్య. అంటే దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, సర్వాత్మ. ఏ ఆత్మస్వరూపం చెప్పినా ఆ లక్షణాన్ని ముందు పెట్టాం. దేహం అనేటటువంటి ఆత్మ అనాలా, ఆత్మ అనేటటువంటి దేహం. అంతరాత్మ, అంతరములోనున్న ఆత్మని చెప్పాలా, ఆత్మలోనున్న అంతరం అని చెప్పాలి. అన్వయ వ్యతిరేకాలని మార్చేస్తే దాని అర్థం అంతా మారిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా అన్వయం చేయాలి ఆత్మ విచారణలో. ఎప్పుడూ కూడా దేహములోనున్న ఆత్మ వేరే అంటే 800 కోట్ల మంది మానవులు ఉంటే 800 ఆత్మల నుండి చెప్పాల్సి వస్తుంది. చాలా దోషం అండి. ఆప్కి ఆత్మ గడి జాయిగి గిరి జాయిగి అన్నాం అనుకోండి, నీలోనున్న ఆత్మ పడిపోతుంది, విరిగిపోతుంది, కరిగిపోతుంది అన్నాం అనుకోండి, దోషం. ఆత్మ కరుగదు, విరుగదు, మరుగదు, అరుగదు, కరుగెడదు, పరిణామం లేదు దానికి. సర్వగత స్థాణు నిత్య, పైగా అది ఆత్మకున్న లక్షణాలు ఏమిటి? నిత్య సర్వగత స్థాణు
అచలోయం సనాతన. ఆత్మబోధలో ఈ వాక్యాన్ని బాగా గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే అన్వయ వ్యతిరేకాలు మారిపోయి పరిమితమైనటువంటి దృష్టికోణంతో బోధించేటటువంటి పద్ధతులు వచ్చేస్తాయి. చదవండి. అవిద్యాజనితమైన జగత్తు యొక్క అస్తిత్వము అనిత్యమని గుర్తించి సదా సదా ఏకవస్తు దర్శనము చేసి ముముక్షువు తరించవలను. వెరీ గుడ్. ముముక్షువు తరించవలను. తరించటం అనేటటువంటిది కేవలం ఒక్క ముముక్షువుకి మాత్రమే. భుముక్షువు, రురుక్షువు, ఇలా చాలా పేర్లు కనబడతాయి వేదాంతాలు. ఆరు రుక్షోర్మునేర్యోగి అని భగవద్గీతలో ఒక సంబోధన కనబడుతుంది. మీ యొక్క జ్ఞాన స్థితిని బట్టి పేర్లు పెట్టారు అన్నమాట. అయితే జ్ఞాని అంటే ఎవరు? స్వరూప జ్ఞాన నిష్ఠుడు ఎవడో వాడు జ్ఞాని. ఆత్మనిష్ఠుడు ఎవడో వాడు జ్ఞాని. వాడు చేసే పని ఒక్కటే. ఏమిటి? అస్తిత్వం నీ జగత్తుకు, నీ కళ్ళెదురకుండా కనబడుతూ విషయాత్మకంగా కనబడుతున్నటువంటి జగత్తుకు ఉన్నట్లు తోచుతుంది. ఇది ఆభరణం. అనుస్యూతమై ఉన్నటువంటిది ఆత్మ, బ్రహ్మ. బ్రహ్మాండ వ్యాప్త భసిత దేహాయ. ఈశ్వరుడు గురించి చెప్పినప్పుడు ఆయన దేహం ఎంత అయ్యా అంటే బ్రహ్మాండం అంతా. అయినా ఎలా ఉన్నాడట? జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. కొండ, బండ, శిల్పం, స్ఫటికం అలాంటి పరిమితులు లేవు ఆయనకి. బ్రహ్మాండం అంతా వ్యాపకమై ఉన్నటువంటి జ్యోతి స్వరూపం. ఇంకా చెప్పండి అన్న. ఇంకా చెప్పడం ఏమిటి? అనంత విశ్వమంతా వ్యాపకమై ఉన్న జ్యోతిర్మండలం అంతా శివమే. దానవతల అన్నది కైవల్య మార్గం. పరశివం. దానవతల అనగానే పరశబ్దం వేసుకోవాలి. ఆత్మ, దానవతలను పరమాత్మ. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆత్మబోధన విచారణ చేసేటప్పుడు కేవలం శరీర స్థాయిలో మాత్రమే విచారణ చేసి వదిలిపెట్టకూడదు. శరీరం, జగత్తు, బ్రహ్మాండం, విశ్వాండం, ఈ 4 స్థాయి భేదాలలో జాగ్రత్తగా విచారణ చేసి అతీత దృష్టిని స్థిరపరచుకొని ఈ శరీరము నేను కాదు, ఈ జగత్తు నేను కాదు, ఈ బ్రహ్మాండం నేను కాదు, ఈ విశ్వం కూడా నేను కాదు అనేటటువంటి అతీత నిర్ణయంలో ఎవరైతే స్థిరపడ్డారో అతడు సర్వకాల సర్వావస్థల యందును సర్వదేశములందును ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు, బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు. చదవండి. ఇప్పటితో ఈ శ్లోకం పూర్తయిందండి. నెక్స్ట్ శ్లోకం ఇప్పుడు మళ్ళీ కృష్ణానంద మఠం వారి పుస్తకం నుంచి చదువుతాను. ఇది 9వ శ్లోకం అండి. మన మిత్రులకు అది 16వ పేజీలో ఉంది కృష్ణానంద మఠం వారి సోర్స్ బుక్ లో. యదాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాత్ భిన్నవత్ భాతి తన్నాసే కేవలో భవేత్. యథా ఏ విధంగా ఆకాశః ఆకాశమో తదా ఆ విధముగా ఋషికేశ విభుః ఇంద్రియ నియామకుడైన సర్వవ్యాపి నానోపాధిగతః అనేక రూపములలో ఉన్నట్లు తద్భేదాత్ ఉపాధి భేదం వలన నామరూపాది భేదం వలన భిన్నవత్ వేరు రూపమైనట్లు భాతి ప్రకాశిస్తున్నది, తెలియవస్తున్నది. తన్నాసే ఉపాధి నశించుటయందు నామరూపాదులు నశించుటయందు కేవలః కేవలము ఏకరూపము భవేత్ అగును. ఆకాశ లక్షణంతో ఈ శ్లోకాన్ని బోధిస్తున్నారు. మనం ఏం చెప్తున్నాం బాబు? అగ్ని,
వాయువు, నీరు, పృథ్వీ, ఈ 4 భూతాలు ఎక్కడున్నాయి అంటే ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశమే ఈ 4 భూతాలకు అవకాశం ఇచ్చింది. అలాగే ఒక కుండ తయారు చేయాలి. కుండ తయారు చేయాలంటే కుండ మధ్యలో ఆకాశం, ఆకాశమునందు కొండ ఉన్నదా, కొండ యందు ఆకాశం ఉన్నదా అన్న విచారణను ఇక్కడ చేపట్టారు. ఈ విచారణ మనం చాలాసార్లు నేను మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది గొప్ప విచారణ. ఎందుకనంటే గాఢ సుషుప్త్యావస్థలో మనం ఆ ఆకాశం అనే భూతంతో సంలీన విలీనాలను జరుపుతున్నాం. అందువలననే మనం అంతఃకరణం యొక్క ప్రభావం తగ్గిపోయి క్షీణించిపోయి కనబడుతుంది. మనోబుద్ధి చిత్తాహంకారాలు క్షీణించి పనిచేస్తూ ఉంటాయి సుషుప్త్యావస్థ. అసలు పనిచేయకుండా పోలే, ప్రియమోద ప్రమోదాలనే వాసన స్థాయిలో పనిచేస్తూ. ఆకాశ లక్షణంలో ఆకాశంలో ఆకాశం జ్ఞాత స్వప్రకాశం. ఈ ఆకాశ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని ఈ శ్లోకాన్ని మనకి అందించే ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న కొండ ఉంది, ఆ చిన్న కొండలో ఉన్న ఆకాశం. ఒక పెద్ద బాణ ఉంది, ఆ బాణలో ఉన్న ఆకాశం. ఒక పెద్ద బ్రహ్మాండం ఉంది, ఆ బ్రహ్మాండంలో ఉన్న ఆకాశం. చిన్న అణు ఉంది, అణువు మధ్యలో ఉన్న ఆకాశం. ఏమైనా భేదం ఉందా? ఒక మట్టి రేణువు అణువు, ఆ అణువులో కూడా ఆకాశం. అలాంటి మట్టి రేణువుల సంయోజనం చేత తయారైనటువంటి చిన్న కొండ, దాంట్లోనూ ఆకాశం. చిన్న కొండ కాదండి, బాగా పెద్ద బాణ, ఓ 50 బిందులు పెట్టే బాణ, అందులో కూడా ఆకాశం. బాణ కాదండి, బ్రహ్మాండం, అది కూడా ఘటమే, ఇది కూడా ఘటమే. ఆకాశం అనే పటం ఏమైనా మార్పు చెందిందా? ఆకాశం తనను తాను తగ్గించుకుంటూ రావడం వల్ల చిన్న కొండ వచ్చిందండి. ఆకాశం తనను తాను పెంచుకోవడం వలన పెద్ద బాణ అయిందండి. ఆకాశం ఇంకా పెంచుకుంటే బ్రహ్మాండం అయిందండి అని ఆకాశానికి అనువర్తింపజేయవచ్చునా? చేయరాదు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, పుట్టిన పిల్లవాడు జానుడు ఉంటాడు అనుకో. ఇప్పుడు ఆత్మ తనను తాను తగ్గించుకుని జానుడు అయిందండి, తల్లి గర్భంలోకి చేరిందండి అన్నాం. బయటకు వచ్చి 6 అడుగులు అయిందనుకోండి, ఆత్మ బాగా 6 అడుగులు అయిందండి అని చెప్పాడు. సరే, ఒకడెవడో 16 అడుగులు ఉన్నాడు అనుకోండి, ఆత్మ 16 అడుగులు అయిందండి అని చెప్పాడు. సరే, ఒకడెవడో నేను బ్రహ్మాండ వ్యాప్త దేహాయ అన్నాడు, అంటే నేను ఆత్మ బ్రహ్మాండం అంత అయిందండి అని చెప్పవచ్చునా? చెప్పరాదు. ఉపాధిగతంగా ఆత్మకు లక్షణాలను నిర్వచించరాదు. దేహి శరీరి సర్వసాక్షి, సూర్యుని వలె ఉన్నది, ఆధారంగా ఉన్నది. సూర్యుడు లేకపోతే సృష్టి లేదు, పంచభూతాత్మకమే లేదు. అలా ఉంది ఆత్మ ఈ దేహంలో. చాలా బాగా అర్థం చేసుకోవాలండి, ఇది చాలా సూక్ష్మమైనటువంటి విచారం. వేదాంతం మొత్తాన్ని చిన్న ఉపమానంతో బోధించేసేయండి, ఇంత గొడవ ఎందుకండి అని అడిగారు అనుకోండి. సరే, ఒకే ఒక ఉపమానంతో మొత్తం చెప్పేసేయచ్చు, ఉపనిషత్ సారం అంతా చెప్పేసేయచ్చు. అటువంటి ఉపమానం ఇది. ఎలా అంటే, ఒక కొండను తీసుకున్నాం, ఆ కొండలో నీళ్లు పోసాం. ఇప్పుడు ఆ కొండకి పేరు ఏమిటి అన్నాం. ఆ నీళ్లకు వాడుతున్నాం కాబట్టి నీళ్ల కొండ అండి అన్నాం. నీళ్లు పోయడం వలన కొండలో ఉన్న ఆకాశం తొలగించబడిందా అని అడిగాం. కొండలో ఆకాశం ఉంది, అవకాశం ఇచ్చింది, అది నీళ్లు పోసాం. నీళ్లు పోయడం వలన కొండలో ఉన్న ఆకాశం తొలగించబడిందా అంటే తొలగించబడలేదు. పోని నీళ్లలో ఆకాశం కలిసిపోయిందా? కలవలేదు. పోని నీళ్లు ఉండడం వలన ఆకాశం లుప్తమైందా? అసలు లేకుండా పోయిందా? పోలేదు. చూడండి, చిన్న ఒక్క ఉపమానాన్ని గమనిస్తే
సరే, కొన్ని నీళ్లకు ఆకాశం అంటిందా? పోనీలేవయ్యా, తొలగించబడలేదు, లుప్తం అవ్వలేదు, అంటలేదు. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి చాలా అంశాలలో ఆకాశ లక్షణం ఆత్మకున్నట్టు కనబడుతుంది. కానీ ఆత్మవత్ ఆకాశ సంభూతాన్ని, ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది కానీ ఆకాశం నుంచి ఆత్మ వచ్చిందని చెప్పకూడదు. ఆకాశం కూడా ఒక ఆవరణే కాబట్టి కొండ లాంటిదే. కానీ ఉన్న పద్ధతులలో చెప్పడానికి, నీకు చెప్పడానికి ఉత్తమమైన పద్ధతి ఆకాశ పద్ధతి, పంచ గగన పద్ధతి అంటారు దీన్ని. ఇది చాలా విస్తారమైనటువంటి బోధ, ఇంత టకటకా తేలే అంశం కాదు. దీన్ని చాలా సూక్ష్మంగా పరిశోధించాలి, పరిశీలించాలి, సాధన కూడా చేయాలి. తనలో ఉన్న ఆకాశమును గుర్తెరిగిన వాడెవడో తన స్వరూపం ఎరిగినవాడు అంట. అంటే పంచభూతాత్మకమైన దేహం అండి అని అందరూ ఒప్పుకుంటారు. అందులో పృథ్వీ లక్షణమైనటువంటి స్థూల శరీరం యొక్క లక్షణాలను అందరూ తెలుసుకోగలుగుతారు. శక్తి చైతన్య రూపములైనటువంటి ప్రాణ మనస్సులనే బుద్ధిని కూడా తెలుసుకోగలుగుతారు. వాడిలో ఉన్నటువంటి స్వభావ దోషాలతో కూడిన చిత్త ప్రవృత్తులను కూడా తెలుసుకోగలుగుతారు. వాడిలో ఉన్నటువంటి అహంకారాన్ని కూడా వాడు తెలుసుకోగలగవచ్చు కొంతమంది. కానీ స్వప్రకాశమును తెలియాలంటే, జ్ఞాతను తెలియాలి అంటే అది ఆకాశంలో ఆకాశ స్థానం కాబట్టి నీలో ఉన్న ఆకాశ లక్షణాన్ని నువ్వు గుర్తుపట్టగలిగినప్పుడు, ఆకాశానికి ఏం లక్షణాలు ఉన్నాయి, అది దేని చేత తొలగించబడదు, అది దేనిని అంటదు, అది దేని యందు లుప్తం కాదు, అది దేని యందు లీనం అవ్వదు, అది దేని చేత తొలగించబడదు, అది ఎప్పుడు ఉంటుంది. మిగిలిన 4 భూతాలు ఏర్పడడం వల్ల ఆకాశంలో ఏ మార్పు రాలేదు, ఆకాశం ఆకాశంగానే ఉంది. అది ఎన్నింటికైనా అవకాశం ఇస్తుంది, అనేకవత్. కానీ అది ఎప్పుడూ ఏకవత్. తల్లి ఎంతమంది పిల్లలైనా కనవచ్చు, తల్లి ఎప్పుడూ తల్లి. 10 మందిని కంటే 10 తల్లులు అవ్వలేదు ఆవిడ, ఒక తల్లే. అలాగే నీ నిజ జీవితంలో నువ్వు ఎన్నో పాత్రలను నిర్వహించవచ్చు. అవేవి నువ్వు కాదు, అవేవి అనేకం కాదు. ఒక్కడే నాటకంలో బోల్డు నాటకాల్లో బోల్డు పాత్రలు వేసాయి. ఈ నాటకంలో కృష్ణుడి పాత్ర, ఇంకో నాటకంలో దుర్యోధనుడి పాత్ర, ఇంకో నాటకంలో రావణుడి పాత్ర, ఇంకో నాటకంలో ఇంకో అర్జునుడి పాత్ర. మరి ఒకే మనిషి ఈ పాత్రలన్నీ వేసినప్పుడు ఈయన 10 రకాలు అయ్యాడని 10 మంది అని చెప్పాలా, ఒకటని చెప్పాలా అంటే ఒకడే అని చెప్పాలి. అట్లాగే ఈ ఆకాశమన్న లక్షణాన్ని మొదట గుర్తుపడితే, ఆకాశానికి అతీతమై గనక చూడగలిగితే నీకు ఆత్మ లక్షణం అర్థమైపోతుంది, స్వరూప జ్ఞానం అర్థమైపోతుంది. ఆ స్వరూప జ్ఞాన నిష్టలో ఉండగలుగుతావు. ఆత్మకు అతీతంగా ఉండడం రావాలి. ఆత్మాతీతం మన విచారణలో స్వీకరించినటువంటి మహత్వానికి మొదటి లక్షణం ఏంటంటే ఆత్మాతీతం. అతీత దృష్టితో ఆత్మను నిర్ణయం చేయాలి, అంతేగాని స్వరూప దృష్టితో ఆత్మ నిర్ణయం చేయాలే గాని దేహ దృష్టితో చేయరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కుండలో ఉన్నటువంటి ఆకాశం నీళ్ల చేత తొలగించబడలేదండి. సరే అయితే పాలు పోయండి అయ్యా అన్నారు. పాలు పోసాం. పాలు పోస్తే, నీళ్లు పోస్తే తొలగించబడనిది, నీళ్లు పోస్తే అంటనిది, నీళ్లు పోస్తే లుప్తంగానిది, నీళ్లు పోస్తే విరుగనిది, నీళ్లు పోస్తే చెదరనిది పాలు పోస్తే అవుతుందే. పేరు మారిందంతే. ఈ కొండ ఏంట్రా బాబు అంటే పాల కొండ అన్నాడు, ఆ కొండ ఏంట్రా బాబు అంటే నీళ్ల కొండ అన్నాడు. ఇప్పుడు నీళ్ల చేత అయినా తొలగించబడలేదు, పాల చేత అయినా తొలగించబడలేదు. మరేంటండి? సరే ఓ పని చేయరా బాబు, అందులో నిప్పులు పోయిరా నాయన అన్నా. నీళ్లు పాలు కాకపోతే నిప్పులు పోసాం, అప్పుడు అది నిప్పుల కొండ అయింది. అయినంత మాత్రాన ఆకాశం ఏమైనా చెదిరిందా, విరిగిందా, కరిగిందా, తొలగిందా, లీనమైపోయిందా, పోనీ దాంట్లో ఏమన్నా కలిసిపోయిందా, అంటిందా? ఏ లక్షణం లేదు.
ఆకాశానికే లేకపోతే ఆకాశానికి ఆధారమైన ఆత్మకి ఎలా ఉంటాయి? కాబట్టి జాగ్రత్తగా నీలో ఉన్నటువంటి యథార్థ నేను యొక్క లక్షణాలను గుర్తుపట్టాలి. అది అణువు నుంచి మహత్తు వరకు వ్యాపకమై ఉంది. అది అంటడం లేదు, తొలగించబడటం లేదు, పట్టబడటం లేదు. అచ్చేద్యోయం అదాహ్యోయం అని భగవద్గీత ఆత్మ లక్షణాలని సూటిగా అందిస్తుంది. ఆత్మ లక్షణాలను సరిగ్గా తెలుసుకోవాలంటే ఈ శ్లోకాన్ని బాగా పరిశీలించాలి. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం. అచ్చేద్యోయం అది ముక్కలు కాదు, అదాహ్యోయం ఎండించబడదు, అక్లేద్యోయం ఏ క్లేశములు లేవు దానికి. అందుకే హృషికేశ అన్న శబ్దాన్ని ఇందులో వేశాడండి. ఆ శ్లోకాన్ని ఎందుకు తీసుకున్నామంటే అందులో అక్లేద్యోయం ఉంది. ఋషికేశుడు అంటే క్లేశములు లేనివాడు. మనమంతా ఏంటంటే ఇంద్రియములు ఇంద్రియార్థములందు పొందేటటువంటి ఆనందము వేదనలో భాగము అన్నాడు భర్తృహరి. అవన్నీ నిజానికి సుఖాలు కాదయా, కాసేపు వేదన చెందుతున్న ఇంద్రియములు భావనామయ భ్రాంతి చేత ఆ తరితీపులను, ఆ వేదనను నువ్వు సుఖంగా భ్రాంతి చెందుతావు అంతే, వేరేం లేదు. అందుకని కాసేపు కాళ్ళు ముడుచు కూర్చుంటే కాళ్ళు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు చాచుకున్నాడు సుఖంగా. కాసేపు ఓ చేతితో బరువు పట్టుకున్నాడు, ఓ చేతికి నొప్పి వచ్చింది, ఇంకో చేతికి మార్చుకున్నాడు, ఈ చేతికి సుఖం వచ్చింది. ఇంతే. ఈ దేహంలో కష్టం వచ్చింది, దేహం మార్చుకున్నాడు, ఇంకో దేహంలో సుఖం వచ్చింది. అది భ్రాంతే. ఈ దేహంలో వచ్చిందన్నది భ్రాంతే, ఉత్తర దేహంలో సుఖపడిపోతానని భావించడం కూడా భ్రాంతి. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంతటిదో ఈ దేహాన్ని వదిలేస్తే పోతుంది, అర్ధాంతరంగా వదిలేస్తే పోతుంది, ఎప్పుడు తీసుకుపోతాడో ఈశ్వరుడు, ఇంకో కొత్త దేహాన్ని నా ఆశలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా, ఆరాటాలకు అనుగుణంగా, పోరాటాలకు అనుగుణంగా నేను గొప్ప దేహాన్ని పొందాలి. ఆ దేహాంతర ప్రాప్తి కూడా భ్రాంతే. ఎందుకని నీళ్లకొండ పాలకొండ అయింది అంతే. పాలకొండ పోని నింపులకొండ అయింది. ఏమైంది ఇప్పుడు? ఏమైనా ప్రమాదం వచ్చిందా? ఏమీ రాలే, కొండ మారింది అంతే. మహా అయితే వ్యవహార భేదం ఉంది, నీళ్లు నిప్పులు, అంతకుమించి వేరే ఏమి లేదు. వ్యవహార భేదం చేత స్వరూప జ్ఞానం మారటం లేదు, రూపభేదం చేత స్వరూప జ్ఞానం మారటం లేదు, నామభేదం చేత స్వరూప జ్ఞానం మారటం లేదు, అవకాశ భేదం చేత స్వరూప జ్ఞానం మారటం లేదు. ఏ భేదములు లేని అభేద అద్వయ అఖండ అనంతాత్మ. ఈ 4 మాటలు గుర్తుపెట్టుకో. అభేద అద్వయ అఖండ అనంత, ఇది ఆత్మ లక్షణం. అది అభేదం, అద్వయం, అఖండం, అనంతం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. సూటిగా చెప్పేశాడు ఆయన సాంఖ్యయోగంలో. ఎందుకనిట మానవుడి దృష్టి అంతా కూడా ఈ 4 లక్షణాలకి భిన్నంగా ఉంటుంది. అభేదం, అద్వయం, అఖండం, అనంతం. ఇలా చూడడం నేర్చుకోవాలి. ఈ అతీత దృష్టితో చూసినప్పుడు మాత్రమే నువ్వు స్థిరమైనటువంటి ఆత్మభావంలో ఉంటావు. చదవండి. బ్రహ్మలక్షణములే జగత్తువలే అనిపిస్తున్నవని శ్లోకం ఉపమానంతో బోధిస్తున్నది. మళ్ళా బ్రహ్మలక్షణములే జగత్తువలే అనిపిస్తున్నవని అది శ్లోకం ఉపమానంతో బోధిస్తున్నది. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. బ్రహ్మ లక్షణమే జగత్తుగా కనబడుతుంది. జగత్తుకున్నటువంటి పరిణామశీలమైన లక్షణములతో బ్రహ్మను బేరీజు వేయటం కాదు. ఉన్నదంతా అఖండం, ఉన్నదంతా అనంతం, ఉన్నదంతా అద్వయం, ఉన్నదంతా అబాధితం, ఉన్నదంతా అచ్ఛేద్యం
ఉన్నదంతా అక్లేద్యం, ఉన్న ఉనికి స్థానంలో అవి లేవు. వ్యవహార భేదంలో మాత్రమే ఉన్నట్టు తోస్తున్నాయి, అంతే. తోస్తున్నాయి, భ్రాంతి. ఆకాశం ఒకటియే, సర్వవ్యాపి. అది చేరిన ఉపాధుల భేదం చేత ఘటాకాశం, మఠాకాశం, గృహాకాశం అని విభిన్నంగా అనిపిస్తున్నది. ఇందాక చెప్పా మీకు, ఈ ఆకాశ లక్షణానికి పంచగగన పద్ధతి అని వేదాంతంలో ఒక స్పష్టమైన నిర్ణయం ఉందన్నమాట. ఘటాకాశ, పటాకాశ, మఠాకాశ, దహరాకాశ, కేవలాకాశం. 5 స్థాయి భేదం ఉంది, అంతేగాని ఆకాశం 5 ముక్కలైంది అనుకోకూడదు. ఘటాకాశము, మఠాకాశము, పటాకాశము, దహరాకాశము, కేవలాకాశం. ఈ 5 గగనములు కానిదేదో అది పరబాహ్యం. పంచగగన రహితమేదో అది పరబాహ్యము. పంచగగన అతీతమేదో అది బ్రహ్మం. పంచగగనాలకి అతీతం అది బ్రహ్మము. పంచగగన రహితమేమో పరబాహ్యం. జాగ్రత్తగా పట్టుకోవడం నేర్చుకోవాలి. మామూలు దృష్టికి అందేది కాదండి. సూది బెజ్జంలో నుంచి ఏనుగు వెళుతుందా వెళ్ళదా అని అడిగామనుకోండి, ఏ శిష్యుడినైనా సరే, వెళుతుందా వెళ్ళదా అంటే దీనికి ఉదాహరణ చెప్తారు. నారద మహర్షి భూలోక సంచారం చేస్తూ ఉంటే ఒక ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. స్వామి, మీరు వైకుంఠం వెళుతూ ఉంటారు కదా, కైలాసం కూడా వెళుతూ ఉంటారు కదా, బ్రహ్మలోకం కూడా వెళుతూ ఉంటారు కదా, ఏం చేస్తూ ఉంటారు అక్కడ మహానుభావులు? ఆ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, ఆ సదాశివుడు ఏం చేస్తున్నాడు అంటే, నాయన సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించే ప్రయత్నంలో ఉన్నాడు అని చెప్తాడు. సూది బెజ్జంలోంచి ఏనుగు వెళ్ళడం ఏంటండి? అంత తెలివి తక్కువ పని ఆయన ఎందుకు చేస్తాడండి? అసలు సూది బెజ్జంలోంచి ఎప్పటికైనా ఏనుగు వెళుతుందా? చెప్పండి కొద్దిగా ఆయనకి సలహా. అది ఎప్పటికీ వెళ్ళదని చెప్పండి, నా మాటగా చెప్పండి అన్నాడు ఒక సాధకుడు. సరే, మరొక ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయనకి చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమండి, సూదినైనా ఏనుగు స్థాయికి పెంచమని చెప్పండి, లేకపోతే ఏనుగునైనా సూది స్థాయికి తగ్గించమని చెప్పండి, అప్పుడు వీలవుతుంది. కానీ ఎట్లా వీలవుతుంది మహాప్రభో, సూది బెజ్జంలోంచి ఏనుగు వెళ్ళడం? కాబట్టి అలా ఉన్నట్టుగా పంపించకుండా కాస్త సూదినైనా ఏనుగు స్థాయికి పెంచమనండి, లేదంటే ఏనుగునైనా సూది స్థాయికి తగ్గించమనండి. ఈ రెండు ఏదోటి చేయమనండి, తొందరగా అయిపోతుంది ఆ పని అని చెప్పి సలహా చెప్పమన్నాడు. ఈయన రెండో సాధకుడు. మూడో సాధకుడు ఉన్నాడండి. ఆయన ఏం చెప్పాడంటే, ఈ సూది, ఈ బెజ్జం, దాంట్లో ఏనుగు వెళ్ళటం ఎందుకండి? ఈ పనికి మాలిన పని, అనవసరం కదా. అలాంటి పని ఆయన ఎందుకు చేయటం చెప్పండి? నిష్ప్రయోజనమైన పని ఎందుకు చేయటం చెప్పండి? హాయిగా ఏ యోగ నిద్రలోనో జ్ఞాన నిద్రలోనో హాయిగా పడుకుని ఉండమనండి. ఎందుకు వచ్చిందా కదా అసలు ఆయనకి ఈ పని అంతా అనో సలహా ఇచ్చాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే, సూది లేదు, బెజ్జము లేదు, ఏనుగు లేదు, ఏమీ లేదండి, అంతా భ్రాంతి. ఆ భ్రాంతి పని ఆయన ఎందుకంటే చేయటం? అంతా భ్రాంతి అని హాయిగా ఉండమనండి అని చెప్పాడు. ఈ కథలో నుంచి మనం ఏం సత్యం తెలుసుకోవాలి? చెబుతున్నదేమో దేవర్షి అయినటువంటి నారదుడు. చెబుతున్నది ఎవరి గురించి? మహావిష్ణువు గురించి, సదాశివుడి గురించి, బ్రహ్మగారి గురించి. మరి సృష్టి స్థితి లయాలకు బాధ్యులైన వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం గురించి చెప్తున్నాడు. ఇందులో తాత్విక దృక్పథాన్ని స్వీకరించాలన్నమాట ఈ కథలో నుంచి. పరిమితమైనటువంటి దృష్టికోణంలో ఉన్నవాడు సాధకుడు. ప్రతివాడు గురువు గారికి సలహా ఇచ్చేవాడు, ప్రతివాడు సదాశివుడికి సలహా ఇచ్చేవాడు. గురువుగారు, మీరు ఇలా ఉండమాకండి, మీరు ఇలాంటి బట్టలే వేసుకోండి, మీరు అలాగే ఉండండి, మీరు ఇలాగే చేయాలండి, మీరు ఇలా లేకపోతే బాగోదండి, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. గురువు గారు, మీరు అలాగే చేయాలండి, దీన్ని ఇలాగే కట్టాలండి, దీన్ని ఇలాగే ఉంచాలండి, ఈ ప్రపంచాన్నంతా మీరు ఇలా మార్చేయాలండి. అర్థం ఉంది ఏమైనా? ఇలా ప్రతివారు మహానుభావులందరికీ మహత్ లక్షణాన్ని దాటి అవతల ఉన్నటువంటి వారందరికీ సలహాలు ఇచ్చేవారే. జాగ్రత్తగా గమనిస్తే మొదటివాడు కర్మ మార్గం,
రెండో వాడు భక్తి మార్గం, మూడో వాడు యోగ మార్గం, నాలుగో వాడు జ్ఞాన మార్గం. 4 మార్గములు అతీత లక్షణంలో, కైవల్యం అనే రహిత లక్షణంలో లేవు. ఈ 4 మార్గములే గమ్యములు కావు. జ్ఞాన మార్గం అనేది గమ్యం కాదండి, అది కూడా ఒక మార్గమే. కానీ సూటిగా అందిస్తుంది, సూత్రంగా అందిస్తుంది, సూచనగా అందిస్తుంది, మేల్కొలుపుతుంది. మిగిలిన 3 మార్గాలు కూడా ఇదే పని చేస్తాయి, లేటుగా పనిచేస్తాయి. స్థాయి భేదాన్ని బట్టి, వికాస భేదాన్ని బట్టి, వివేక భేదాన్ని బట్టి, అనుభవ భేదాన్ని బట్టి, సంగత్వ దోషాన్ని బట్టి, వ్యవహార భేదాన్ని బట్టి. ఇన్ని భేదములు ఉన్నంత మాత్రాన ఉన్న వస్తువైన బ్రహ్మమేమైనా మారిందా? కర్మ మార్గంలో ఉన్నవాడికి బ్రహ్మమే ఆధారం, భక్తి మార్గంలో ఉన్నవాడికి బ్రహ్మమే ఆధారం, యోగ మార్గంలో ఉన్నవాడికి బ్రహ్మమే ఆధారం, జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి కూడా బ్రహ్మమే ఆధారం. ఆధార స్థాయిలో ఏ స్థితిలో ఏ మార్పు లేదు. ఈ సత్యాన్ని గోచరింపజేయడమే ఈ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఎందుకంటే సాధకులు ఒకరిలో ఒకరు, ఒకరితో ఒకరు, తన అంతరంలో తనతోటే, తన బాహ్యంలో మరొకటితోటి భేద విభేదాలతో వ్యవహారం కలిగి ఉంటుంది. ఈ భేద విభేదాల గొడవలన్నీ ఉన్నంత వరకు దేహాత్మస్వరూపుడే, జీవుడే. ఎప్పుడవుతాడు అంటే అద్వయం, అఖండం, అనంతం. ఛేదం ఉండకూడదండి, భేదం ఉండకూడదు, ఖేదం ఉండకూడదు. ఛేదం, భేదం, ఖేదం, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 జీవుడి లక్షణాలు: ఛేదము, భేదము, ఖేదము, మోదము. ఈ 3 కలిస్తే మోదం. చిట్ట చివరికి మిగిలేది రోదన. ఫైనల్ ఎండ్ రిజల్ట్కి వచ్చేటప్పటికి ఇవన్నీ రోదనగా మారిపోతాయి. వేదన కలిగింది, రోదన కలిగింది అంటే అర్థం ఏమిటంటే ఆయన జీవితంలో ఎక్కడెక్కడైతే ఛేదము, భేదము, ఖేదము, మోదము పాటించాడో చిట్ట చివరికి ఎండ్ రిజల్ట్కి వచ్చేసేటప్పటికి అది వేదనగా, రోదనగా మారింది. ఎవరైతే తద్వ్యతిరేకం, అచ్చేద్యోయం, అక్లేద్యోయం, అభేద్యోయం, అదాహ్యోయం, జాగ్రత్తగా ఈ ప్రయోగాలను గుర్తుపట్టాలి. ఆయా సందర్భానుసారం వచ్చినప్పుడల్లా వ్యవహారాత్మకమైనటువంటి బుద్ధి నుంచి స్వరూప జ్ఞానాత్మకమైనటువంటి పద్ధతిగా మార్చుకోవడానికి 2 లక్షణాలని ఒకతోటే చెప్పేస్తారు. ఇది జీవ లక్షణం, ఇది ఆత్మ లక్షణం. ఇంత ప్రతి శ్లోకంలో కూడా 1కి 10 సార్లు, 10కి 100 సార్లు, 1000కి 100 సార్లు, 1000కి సహస్రం, సహస్రం 1000, లక్ష, లక్ష, ఇంకా పైన, ఇంకా పైన, ఇంకా పైన, అసంఖ్యేయంగా లెక్క పెట్టడానికి వీలు కానన్ని సార్లు లక్షణాలని నీకు నాటుకునేంత వరకు చెప్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా అందించబడుతున్నటువంటి, స్థిరపరచబడుతున్నటువంటి పద్ధతి అన్నమాట జ్ఞాన మార్గం. అంటే నిన్ను స్థిరమైన పద్ధతిగా నడిపిస్తుంది. నీకు ఏ ఛేదము లేదు, ఏ క్లేదము లేదు, ఏ క్లేశము లేదు, ఏ బాధ్యము లేదు, ఏ ద్వయము లేదు, ఏ ఖండము లేదు, అద్యంతములు లేవు, అనంతం, సర్వసాక్షి. జాగ్రత్తగా ఈ ఆకాశ లక్షణం ద్వారా, ఈ పంచ గగన పద్ధతి ద్వారా మానవుడు అతీత లక్షణాన్ని, రహిత లక్షణాన్ని స్థిరపరచుకోవాలి, ధ్రువపరచుకోవాలి. నిత్య శాశ్వత స్థాణు అచలోయం సనాతన. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
నారాయణ నారాయణ. నమస్కారం స్వామి. వీళ్ళు రాత్రి ఏదో బాపట్లో పడుకుని ఇప్పుడు వెళ్తున్నారు. నమస్కారం సార్. రాత్రి నెల్లూరులో ఉన్నామండి, ఇప్పుడు తిరుపతి చేస్తున్నామండి. ఓకే ఓకే సరే. సాయిరామ్ స్వామి. సాయిరామ్ స్వామి. మనకి ఏం చెప్పాలో తెలియదు, అన్ని అయిపోయి వస్తాయి. ఏముంది అంతమందిలో ఎవరు మనసులోనే అనుకుంటామా, అన్ని అయిపోతాయి సార్. కానీ కరెక్ట్ నాన్న, బయటకే చెప్పుకోవాలి.